హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సనక సనందలు. ఒకసారి సనక సనందనులనే మునులు శ్రీ మహావిష్ణువుని దర్శించాలని వైకుంఠానికి వెళ్ళారు. కాపలా భటులు వారికి స్వాగతం పలికి దారి విడిచారు. రాచనగరి కావలి వాళ్ళు కూడా సగౌరవంగా వారిని లోపలకు పోనిచ్చారు. కానీ శ్రీ మహావిష్ణువు మందిరానికి కాపలాగా ఉన్న జయ విజయులనే ద్వారపాలకులు మాత్రం వారిని లోపలకు వెళ్ళనివ్వకుండా అడ్డు తగిలి నిలిచారు. సనకనుడు వారితో, నాయనలారా, మేము మహావిష్ణువుతో కాస్త పని ఉండి వచ్చాం, మమ్మల్ని లోపలికి పోనివ్వండి అన్నాడు వినయంగా. వీలు కాదు, శ్రీవారిప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు అన్నాడు జయుడు ఖచ్చితంగా. సనందుడు, పోనీ మీలో ఒకరు వెళ్ళి సనక సనందులనే మునులు వచ్చి ద్వారం దగ్గర వేచి ఉన్నారని చెప్పండి అన్నాడు అర్థిస్తున్నట్లుగా. దీనికి విజయుడు పరిహాసపూర్వకంగా నవ్వి, అయ్యా, అడవుల్లో ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే మీకు మృత్యుధర్మం, స్నేహధర్మం, విధి నిర్వహణ మొదలైన వాటి గురించి తెలిసినట్లు లేదు. మేమిక్కడ కాపలా ఉన్నది ఇతరులనెవ్వరినీ లోపలికి వెళ్లకుండా ఆపడానికే తప్ప మీ బోటి వారి వార్తలను మోసుకు వెళ్ళి మా అయ్యగారికి సమయభంగం చేయడానికి కాదు. వివిధ లోకాలకు చెందిన మహాత్ములు శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రత్యేక వేళలు ఉన్నాయి. మీరు ఇప్పటికి వెళ్ళి ఆ సమయానికి రండి అన్నాడు. సనకనుడు ఓర్మి కోల్పోకుండా, బాబు, మా నివాసం ఇక్కడికి చాలా దూరం. విష్ణు దర్శనార్థం వచ్చే వేళలు మాకు తెలియవు. ఇంకెప్పుడు మా వల్ల ఇలాంటి పొరపాటు జరగదు. ఈసారికి మాత్రం శ్రీ మహావిష్ణువుకు మా ఆగమన వార్త చెప్పిరండి. కలుసుకోవటం కుదరదని శ్రీవారు సెలవిస్తే తప్పకుండా వెనక్కు తిరిగి వెళ్ళిపోతాం అన్నాడు. అప్పుడు ద్వారపాలకులలో పెద్దవాడైన జయుడు సనకన మహర్షిని తీవ్రంగా చూస్తూ, ఏమిటయ్యా మీ గోల? శ్రీవారు చెబితే గాని వెళ్ళనంటున్నారు. మరి మేమిక్కడ ఎందుకున్నామని మీరు అనుకుంటున్నట్లు అన్నాడు. అయ్యా, మీరు సర్వలోక రక్షకుడైన శ్రీమన్నారాయణుల వారి మందిర ముఖద్వారం వద్ద రక్షణ భారం వహించిన పుణ్యాత్ములు. భగవంతుడి దర్శనార్థం వచ్చిన వారికి సహాయపడాలి తప్ప ఇలా వితండవాదం చేయటం తగదు సుమా అన్నాడు సనందనుడు వినయంగా. అందుకు జయుడు కళ్ళెర్ర చేసి, ఏమిటి, వితండవాదం చేస్తున్నది మీరా మేమా? అయినా మీరింతగా పట్టుబట్టి లోపలకు వెళ్ళాలనుకునేందుకు కారణం చెప్పండి. దాన్ని బట్టి ఏం చేయాలో మేము నిర్ణయిస్తాం అన్నాడు. మా మునివాటికలకు రాక్షసుల బాధలు ఎక్కువయ్యాయి. మహావిష్ణువే మమ్మల్ని రక్షించాలి అన్నాడు సనకనుడు. ఈ మాటలు వింటూనే జయ విజయులు పకపక నవ్వారు. సనందనుడు శాంతం సన్నగిల్లుతున్న స్వరంతో, మునుల బాధలకు నవ్వొచ్చే మీరు శ్రీ మహావిష్ణువు ద్వారపాలకులు కావటం సర్వలోకాలు చేసుకున్న దురదృష్టం అన్నాడు. జయుడు వెంటనే, నవ్వక చేసేదేముంది? ఇక్కడికి ఏ ముని వచ్చినా, దేవలోకవాసి ఏతించినా ఇదే ఏడుపు. అందుకైనా ఓ వేళాపాళా ఉండదు. మీలాంటి వాళ్లతో విసిగిపోయే మా అయ్యగారు మాలాంటి వాళ్లను ద్వారపాలకులుగా నియమించుకున్నారు. ఇక వాగుడు కట్టిపెట్టి మర్యాదగా వెంటనే వెనక్కి పొండి అన్నాడు. వెళ్ళకపోతే ఏమవుతుంది అన్నాడు సనకనుడు. మాటలతో చెప్తే మీకెలా అర్థమవుతుంది అంటూ జయుడు విజయుడిని హెచ్చరించి తాను సనకనుడి మెడ పట్టుకున్నాడు. విజయుడు వెంటనే సనందనుడి మెడ పట్టుకున్నాడు. ఆ విధంగా జయ విజయులు సనక సనందుల్ని మెడపట్టుకొని బలంగా త్రోసివేశారు. కింద పడిన మునులిద్దరి తలలకు గాయాలై నెత్తుడి దారలు చెంపల మీదుగా క్రిందికి జారాయి. అప్పుడు ఆ మునులు దిగ్గున లేచి విశ్వలింగాల్లా మెరుస్తున్న కళ్ళతో జయ విజయులను తీవ్రంగా చూస్తూ, ఓరి దురహంకారులారా, విష్ణు సాన్నిధ్యంలో ఉన్నందుకు విర్రవీగుతూ విష్ణు భక్తులనే అవమానించే మిమ్మల్ని క్షమించి విడిచిపెట్టకూడదు. మానవత్వం ఎన్నోసార్లు దైవత్వానికి గుణపాఠం నేర్పి ఉంది. ఇప్పుడు మా కారణంగా అదే జరగబోతోంది. మహర్షులను పొగరుబోతుదనంతో దూషించే మీలో రాక్షసత్వం కరడుగట్టింది. కాబట్టి మీరు విష్ణు సాన్నిధ్యం వల్ల లభించిన పుణ్యాన్ని కోల్పోయి రాక్షసులైపోదురుగాక అన్నాడు. అంతే, తపో ప్రభావ సంపన్నులైన ఆ మునుల శాపం ఫలించి జయ విజయులిద్దరూ వెంటనే రాక్షసులైపోయారు. దాంతో వాళ్లకు జ్ఞానోదయం కాగా మునుల పాదాలబడి విష్ణు సాన్నిధ్యానికి తమను దూరం చేయవద్దని పరిపరి విధాల ప్రార్థించారు. మహాత్ముల కోపం క్షణికమైంది.
వారు జయ విజయులను జాలిగా చూస్తూ, ఈ బుద్ధి మీకు ముందుగా వచ్చి ఉండాల్సింది. పశ్చాత్తాపంతో ఎన్ని పాపాలనైనా కడిగేయవచ్చును, కానీ అమోఘమైన మా శాపం నుండి తప్పించుకోవటం సాధ్యం కాదు. అయితే మీ మీద జాలితో మీకో అవకాశం ఇస్తున్నాం. 1000 జన్మలు విష్ణు భక్తులుగా దూరాన ఉండి ఆ తర్వాత విష్ణు సేవకు వస్తారా, లేక 3 జన్మల పాటు హరికి బద్ధవైరులై ఆ తర్వాత విష్ణు సేవకు తిరిగి వస్తారా? కోరుకోండి అన్నారు. జయ విజయులు వెంటనే వినయంగా 2 చేతులు కట్టుకొని, అయ్యలారా, దీనికి వేరే ఆలోచన అవసరం లేదు. ఎంత త్వరగా మా స్వామిని చేరుకుంటే అంత మంచిది. ముందుగా 3 జన్మల అనంతరం విష్ణు సాన్నిధ్యానికి తిరిగి వచ్చేలా అనుగ్రహించండి అని అడిగారు. సనక సనందనులు సరేనన్నారు. ఆ విధంగా జయ విజయులు హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగాను, రావణ కుంభకర్ణులుగాను, శిశుపాల దంతవక్త్రులుగాను 3 జన్మలెత్తి శ్రీహరితో బద్ధవైరం కొనసాగించి శ్రీహరి చేతుల్లోనే సంహరింపబడి చివరకు మళ్ళీ వైకుంఠం చేరుకున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.